వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 విజేతగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా ఈ రోజు ఆస్ట్రేలియాతో ముగిసిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక 4వ రోజు సౌత్ ఆఫ్రికా విజయానికి 69 పరుగులు అవసరం ఉండగా డేవిడ్ బెడింగ్హామ్ సహకారంతో సెంచరీ చేసిన హీరో అలాగే ఓపెనర్ మార్క్రామ్ సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఇక బౌమా స్టబ్స్ 4వ రోజు త్వరగానే అవుట్ అయినా ఒత్తిడిని తట్టుకొని మార్క్రామ్ బెడింగ్హామ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్ ఆశలపైన నీళ్లు చల్లారు. ఇక సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవటం ఇదే తొలిసారి. అంతేకాదు 27 ఏళ్ల తర్వాత సఫారీ జట్టు ఐసీసీ టైటిల్ను గెలిచింది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో సౌత్ ఆఫ్రికా ఐసీసీ టైటిల్ను గెలుచుకుంది. దీనికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు చెప్పండి, 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా ఒక ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకుంది, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే అందుకుంది. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా మీద గెలవటం కూడా మరో కీలక అంశంగా చెప్పుకోవచ్చు. సో గెలుపులో మార్క్రామ్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 207 బంతుల్లో 136 పరుగులు చేసి మరి ఒక మంచి స్టాండప్ లా ఇచ్చారు దక్షిణాఫ్రికా సంబంధించి. సో ఈ గెలుపులో మార్క్రామ్ తో పాటుగా అలాగే టెంబా బౌమా వీళ్ళిద్దరూ సహకారం ఎలా ఉంటుంది, గెలుపులో సౌత్ ఆఫ్రికా ఐసీసీ టైటిల్ ను పొందటంలో ఎవరి కృషి కీలకంగా చెప్పుకోవచ్చు? రాజేశ్వరి, సౌత్ ఆఫ్రికా ఏదైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉందో ఈ ఛాంపియన్షిప్ లో ఈ 2025లో మాత్రము సౌత్ ఆఫ్రికా సఫారీ జట్టు అని పిలుస్తుంటారు. సో ఆ సఫారీ జట్టు అయితే విజేతగా నిలిచిందని చెప్పాలి, ఒక హిస్టరీని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సఫారీ జట్టు ఇప్పటి వరకు కేవలం ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ లో కేవలం ఒకే ఒక టైటిల్ మాత్రమే గెలుచుకుంది. అది కూడా 1998లో, అంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే కైవసం చేసుకుందని చెప్పాలి. ఏదైతే ఇటు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఫైనల్లో, ఆసీస్తో జరిగినటువంటి ఫైనల్లో ముఖ్యంగా ఈ 5 రోజుల టెస్ట్ లో కూడా మొదటగా ఆసీస్ బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేయడము, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు దాన్ని చేజ్ చేసే ప్రయత్నంలో 138 పరుగులు చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఆసీస్ 207 పరుగులు చేసింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 70కి పైగా ఆధిక్యంతో ఈ ఓవరాల్ గా స్కోర్ ను కలుపుకొని చూసుకుంటే 282 పరుగులను అయితే సౌత్ ఆఫ్రికా ముందుట అయితే ఒక చేజింగ్ అయితే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టిందని చెప్పాలి. దాన్ని ఎదుర్కోవడానికి సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగి ఏదైతే నిన్నటి రోజు ఆటలో కొనసాగే సమయానికి అయితే నిన్న ఒక 2 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత మార్క్రామ్ ఓపెనర్ గా దిగాడు, అలాగే కెప్టెన్ బౌమా కూడా అతను కూడా మంచి శుభారంభాన్ని అందించాడని చెప్పాలి. వీరిద్దరి పార్ట్నర్షిప్ లో అయితే ఇటు సౌత్ ఆఫ్రికా మంచి స్కోర్ ని అయితే రాబట్టిందని చెప్పాలి. అయితే ఏదైతే చివరి రోజు ఆటలో మార్నింగ్ మొదలయ్యే సమయానికి, అంటే ఫస్ట్ సెషన్ సమయానికి ఇటు బౌమా వికెట్లు 66 పరుగుల వద్ద ఇటు కెప్టెన్ అయితే అవుట్ అవ్వడము ఇటు సఫారీకి పెద్ద మైనస్ గానే చెప్పాలి. ఆ తర్వాత ఆమె తూమి ఆడినా కూడా, ఆచితూచి ఆడినప్పటికీ కూడా ఆ తర్వాత మార్క్రామ్ మాత్రం ఫస్ట్ నుంచి కూడా అతను చాలా చక్కగా ఆడుకుంటూ వస్తున్నాడు, వికెట్ ను కాపాడుకుంటూ. అట్ ది సేమ్ టైం అంటే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనే కసి అతనిలో కనిపించింది. అతని ఆట చూస్తుంటే ఆ విధంగా ఉంది. సో చక్కటి కవర్ డ్రైవ్ లో ఆడుకుంటూ ఆ వికెట్ ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆడాడు, చివరి వరకు ఆడాడు. అతను సెంచరీ కూడా చేశాడు, 138 పరుగులు కూడా చేయడం జరిగింది. 200కు పైగా బాల్స్ ను ఎదుర్కొని 138 పరుగులు కూడా చేయడము, అంటే ఒక సెంచరీ నమోదు చేయడము కూడా ఈ WTC ఫైనల్లో ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా మార్క్రామ్ ఇన్నింగ్స్ ఈ WTC ఫైనల్ టైటిల్ గెలవడానికి సఫారీ జట్టుకి మార్క్రామ్ ఇన్నింగ్స్ అయితే గొప్పగా అది ప్లస్ అయిందని చెప్పాలి. సో ఆ మార్క్రామ్ చివరిలో అవుట్ అయినప్పటికీ కూడా మార్క్రామ్ అవుట్ అయ్యే సమయానికి కేవలం 8 పరుగులు మాత్రమే అవసరం ఉంది. సో ఆ 8 పరుగులు ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ అలవోకగా ఆ 8 పరుగులు కొట్టేయడం, ఆ తర్వాత విన్నింగ్ టైటిల్ అంటే WTC టైటిల్ అయితే సఫారీ జట్ అయితే కైవసం చేసుకుంది. అంటే 1998లో ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా అయితే WTC టైటిల్ అయితే కైవసం చేసుకుంది. ఆ తర్వాత 27 ఏళ్లుగా ఈ సఫారీ జట్టు మీద కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా. అయితే ఎప్పుడైతే కెప్టెన్ ఇది బౌమా ఉన్నాడు, బౌమా ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఆడినటువంటి అన్ని మ్యాచ్లు కూడా ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా గెలుస్తూ వచ్చింది. సో అదే గెలుపుని కొనసాగిస్తూ ఈ WTC ఫైనల్లో కూడా ఒక గ్రాండ్ విక్టరీని అయితే కెప్టెన్ బౌమా ఆధ్వర్యంలో అయితే సఫారీ జట్టు అయితే ఈ టైటిల్ గెలిచిందని చెప్పాలి. సో 27 ఏళ్ల నిరీక్షణకి తెరపడిందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్స్ ని ఎదుర్కొనేటప్పుడు ఆస్ట్రేలియా జట్టుని ఎదుర్కోవాలంటే ఎవరికైనా కూడా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండు
రెండు విభాగాల్లో కూడా పటిష్టంగా ఉన్నటువంటి జట్టు ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా అనే చెప్పాలి. సో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బౌలర్లు కాస్త వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇటు మార్క్రమ్ ముఖ్యంగా ఎక్కడా కూడా తడబడకుండా సెంచరీ చేసి అంటే తన స్కోరు ముఖ్యంగా ఈ జట్టు టైటిల్ కొట్టడంలో అయితే కీలక పాత్ర పోషించిందని చెప్పాలి, కీ రోల్ ప్లే చేసిందని చెప్పాలి. అలాగే బౌమా ఇన్నింగ్స్ కూడా ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అతను ఆడడం జరిగింది. అలాగే మార్క్రమ్ కూడా ఆడడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మిగిలినటువంటి స్కోర్ ని అటు ఫినిష్ చేయడంతో అయితే సో సఫారీ జట్టు 27 ఏళ్ల నిరీక్షణకు అయితే తెరపడింది. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వ్యాప్తంగా అయితే ఇటు క్రికెట్ అభిమానులు అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే సగటు క్రికెట్ అభిమాని కూడా 27 ఏళ్ల నిరీక్షణకి తెరపడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇటు సౌత్ ఆఫ్రికా జట్టుకి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే స్క్వాడ్ ఉందో అంటే సౌత్ ఆఫ్రికా జట్టు యాజమాన్యం ఉందో ఎప్పుడైతే చివరి బాల్ కి అంటే WTC ఫైనల్ గెలవగానే చివరి బాల్ అంటే 2025 సంవత్సరం కీలకంగా మనం చూసుకుంటే స్పోర్టివ్ గా తీసుకునే అంశం కనిపిస్తోంది. ఇంకొకటి స్ఫూర్తినిచ్చే విధంగా గడిచిన IPL లో చూసాం 18 ఏళ్ల తర్వాత RCB గెలుపు కానీ ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత ఈ రోజు ICC ట్రోఫీని సౌత్ ఆఫ్రికా గెలవటం కానీ సో ఇది ఒక రకంగా క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ఘటనలుగా మనం తీసుకోవచ్చా ఈ 2 ఇన్సిడెంట్స్ ని? అంటే 27 ఏళ్ల తర్వాత ఇటు ఆ WTC ఫైనల్లోకి అడుగు పెట్టి ఆ తర్వాత కప్ కొట్టడం అనేది అంటే టైటిల్ ని గెలవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికా జట్టు ఆడుతున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి సో సౌత్ ఆఫ్రికా మీద. సో సఫారీ జట్టు మీద ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు కొంతమంది ఆటగాళ్ళు కూడా వెనకకి వెళ్ళిపోతుంటారు. అంటే ఆ కామెంట్స్ తీసుకొని కొంతమంది డల్ అయిపోతుంటారు. అంటే ఆడే టైంలో ఇవన్నీ కూడా ఈ కామెంట్స్ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సో అటువంటివి ఏవి కూడా తీసుకోకుండా సఫారీ జట్టు నిలకడగా ఆడుతూ అంటే ఎలాగైనా టైటిల్ గెలవాలని తపన్న ఆ పట్టుదల అయితే వారిలో కనిపించిందని చెప్పాలి. సో టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగారు. ఆ లక్ష్యంతో దిగిన వాళ్ళు ఈ టైటిల్ ఎగిరేసుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే పోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు సౌత్ ఆఫ్రికా జట్టు ఇటు ప్రతి టీం కు కూడా ఇండియన్ క్రికెట్ టీం కైనా సరే ఇంకా అదర్ కంట్రీస్ క్రికెట్ టీమ్స్ కైనా సరే ప్రతి ఒక్క టీం కి క్రికెట్ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సౌత్ ఆఫ్రికా సాధించినటువంటి విజయము వాళ్ళు ఆడినటువంటి ఆట ఒక ఇన్స్పిరేషన్ గానే మిగులుతుందని చెప్పాలి చరిత్రలో.